రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వరుస సంఘటనల నేపథ్యంలో పోలీసు శాఖకు మచ్చ పడుతున్నది. వెంటనే దీనికి సంబంధించి హోంశాఖ కానీ డీజీపీ గారు కానీ మిగిలినటువంటి ఉన్నతాధికారులు దీనిపైన వెంటనే సమీక్ష జరపాలి. అయితే షాద్నగర్లో ఒక మహిళ పైన పోలీసు దాడి అనేటువంటి అంశం ఒకటే కాదు, అంతకుముందు జరిగినటువంటి ఎల్బీ నగర్లో జరిగినటువంటి సంఘటన కానీ, లేదంటే ఐపీఎస్ ప్రభాకర్ రావు కానీ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కున్నటువంటి పోలీసులకు సంబంధించినటువంటి అంశంలో కానీ ఇప్పటికిప్పుడు జనగామ పోలీస్ స్టేషన్లో న్యాయవాద దంపతులపైన జరిగినటువంటి అల్లరి విషయంలో కానీ పోలీసు వ్యవస్థ పైన ఒక మచ్చ పడుతున్నది. అయితే అన్నిట్లలో పోలీసులు తప్పులే చేశారా, పోలీసుల పరిస్థితులు ఏంటంటే అది కూడా చర్చనీయాంశమే, అది కూడా చర్చకు రావాలి. పోలీసుల యొక్క ఉద్యోగ ఒత్తిడి అనేకంగా ఉంటుంది, ఇది పోలీసు వ్యవస్థకు ఇబ్బందిగా మారుతుందనేటువంటి అంశము అనేక దశాబ్దాలుగా చర్చకు వస్తున్న దానిపైన ఒక కొలిక్కి రాలేకపోతున్నారు. ఎవరికి సెలవులు ఇవ్వాలి, వారాంతపు సెలవులు ఉండాలా ఉండకూడదా, వాళ్ళు రాజకీయ ఒత్తిడి కానీ మానసిక ఒత్తిడి కానీ కుటుంబ ఒత్తిడి కానీ తట్టుకోవాలంటే ఏం చేయాలి, ఆ కోపము ఆ ఒత్తిడి అంతా కూడా వస్తున్నటువంటి ప్రజలపై తీస్తున్నటువంటి అనేక సందర్భాలు కూడా ఉన్నాయి. నిద్ర లేనటువంటి సంఘటనలు అనేకం వాళ్ళకు ఉంటున్నాయి. అయితే ఇది పోలీసుల వైపు నుంచి ఆలోచించాలి, ప్రజల వైపు నుంచి ఆలోచించాలి. అదీ కాకుండా ఈ మధ్యన వరుసగా దొరుకుతున్నటువంటి అవినీతి కేసులు ఉన్నటువంటి పోలీసులను కానీ, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరించినటువంటి స్వయంగా ఒక ఐపీఎస్ అధికారి ఏ అధికారాన్ని ఉపయోగించుకొని ఫోన్ ట్యాపింగ్ చేశారనేటువంటిది వాళ్ళ చర్చనీయాంశం అయిపోయింది. పోలీసు అధికారులపైన నమ్మకం కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఇట్లా రాజకీయ నాయకుల ఒత్తిడికా, రాజ్యాంగాన్ని అనుసరించి చట్టాన్ని అనుసరించి మాత్రమే నడుచుకుంటారా, ఒత్తిడి మేరకు ప్రజల అవసరాల ఒత్తిడి కొన్ని సందర్భాల్లో మాత్రమే అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్కు అనుగుణంగా అక్కడ వ్యవహారం చేయాల్సి ఉంటుంది. కానీ ప్రతిసారి వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో పోలీసు శాఖ ఒకసారి సమీక్ష నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. తమ అవసరాల కోసం, వేధింపుల కోసం, వ్యక్తిగత స్వార్థాల కోసం కూడా పోలీసు యూనిఫామ్ను వాడుకున్నటువంటి అనేకమైనటువంటి ఉదాహరణలు ఎన్నో వస్తున్నాయి. ఏకంగా గంజాయి దొంగలతో, సెల్ ఫోన్ దొంగలతో పోలీసు కానిస్టేబుల్ కుమ్మక్కైనటువంటి సందర్భాలను చూస్తుంటే కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు. పోలీసు శాఖను చూసి మనం గర్వపడాలి, గౌరవపడాలి, వాళ్ళపైన నమ్మకం పెరగాలి పోలీసు శాఖకు సంబంధించి. కానీ అట్లా లేకుండా వెళ్తున్నటువంటి సమాజంలో నిన్న షాద్నగర్ సంఘటన కావచ్చు, జనగాం సంఘటన కావచ్చు, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించింది కావచ్చు, అంతకుముందు ఎల్బీ నగర్ సంబంధించి కావచ్చు, ఇటీవల దొరికినటువంటి 2-3 పోలీస్ కానిస్టేబుల్ సెల్ ఫోన్ దొంగతనాల్లో కావచ్చు, ఆ మధ్యన ఒక ఎస్ఐ ఆస్తిని కాజేయడానికి చేసినటువంటి అంశాలు కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి ఉదాహరణలు దొరుకుతున్నాయి. అవినీతి కేసుల్లో దొరుకుతున్నటువంటి అధికారుల విషయాలు కావచ్చు, ఇవన్నిటిపైన పోలీసు శాఖలో ప్రక్షాళన చేయాలా వద్దా అనేటువంటి అంశంపైన కూడా చర్చ చేయాల్సినటువంటి సందర్భం ఇదే. ఒకటి, వాళ్ళపైన ఒత్తిడి ఉంది, వాళ్లకు పని ఒత్తిడి ఉంది, వాళ్లకు కుటుంబ ఒత్తిడి ఉంది, వాళ్లకు రాజకీయ ఒత్తిడి ఉంది. ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి సందర్భం ఇది. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పోలీసు శాఖలో ప్రక్షాళన చేసి మళ్ళీ సాధారణ ప్రజలు భయపడకుండా వాళ్ళకు నమ్మకం కలిగే విధంగా పోలీసు శాఖను తీర్చిదిద్దాల్సినటువంటి సందర్భం కూడా ఇదే. ఇప్పుడు వస్తున్నటువంటి అనేక సంఘటనల నేపథ్యంలో ప్రభుత్వము, పోలీసు శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు, న్యాయ వ్యవస్థ, అదేవిధంగా జర్నలిస్టులు, ప్రతి వ్యవస్థ కూడా ఈ అంశంపైన ఒక దృష్టిని సారించాల్సినటువంటి అవసరం మాత్రం తప్పక ఉన్నదని చెప్పుకోవచ్చు.